ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఇంటికొచ్చారండి. మీ పనులు ముగించుకొని మరి మనం క్షేమంగా ఇంటికొచ్చామంటే, ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా ఇంటికొచ్చామంటే, మన పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చామంటే, అది మన సొంత జ్ఞానమో తెలివో కాదు కదండి. మనం జాగ్రత్తగా బండి నడుపుకుంటా రాకబట్టి కాదు కదండి. మనం జాగ్రత్తగా నడవబట్టి ఉండబట్టి కాదు కదండి. అది ఎవరి కాపుదల? కేవలం దేవుని కాపుదలే కదా. మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్దామా? అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ రాజ్యము గల తండ్రి, మీ బంగారు పాదములకు వెరలేని స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన ఈ ఉదయమంతా నా తండ్రి, ఈ దినమంతా నా ప్రభా, మీ చల్లని రెక్కల క్రింద మీ కాపుదల మా మీద ఉండబట్టి నా తండ్రి, మేము క్షేమంగా ఇంటికి వచ్చాం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం తండ్రి. మా పనులన్నీ మేము చక్కబెట్టుకున్నాం అంటే మేము కాదు తండ్రి, మీరు చక్కబెట్టారు నా తండ్రి. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం కానే కాదు ప్రభా. ఒకవేళ అలాంటి గర్వం, అహంకారపు మాటలు ఏమన్నా వచ్చి ఉంటే క్షమించండి తండ్రి. తెలియని వాళ్ళం నా తండ్రి. ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో తెలివి లేని వాళ్ళం నా ప్రభా. క్షమించండి తండ్రి. మీరు చక్కబెట్టబట్టే పనులన్నీ చక్కబెట్టుకున్నాం నా తండ్రి. మరి క్షేమంగా మీరు తీసుకురాబట్టే మేము వచ్చాం, కానీ మా సొంత కేరింగ్, మా సొంత డ్రైవింగ్ కానే కాదు ప్రభా. ఎంతో మంది నా తండ్రి యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు నా తండ్రి. ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారు. ఎంతో మంది యుద్ధంలో మరణిస్తున్నారు ప్రభా. హాస్పిటల్లో నా తండ్రి ఎంతో మంది నా ప్రభా ఎంతో నరకం అనుభవిస్తున్నారు తండ్రి. కానీ మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కాపుదల, మీ కృపే నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, మీ భద్రత, అంత చక్కటి భద్రత మాకివ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా భక్తి ఏ పాటిది నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి నా ప్రభా. నిన్ను బట్టే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నారు నా తండ్రి. మాకైతే అంత అర్హత లేదు ప్రభా, అడిగే అర్హత లేదు నా తండ్రి. మరి మీ చిత్తమైతే మీ దయ నా మీద ఉంచి నన్ను బట్టి నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, మా బంధువుల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మాకు లేనే లేదు నా తండ్రి. ఎంత ఘోరమైన పాపంలో నా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మా పాపాలన్నీ క్షమించి నా తండ్రి జాలి చూపించి, కరుణ చూపించి ఇంత భద్రంగా కాపాడుతున్న దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నా తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెబుతున్నాం ప్రభా. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు నా తండ్రి మా వద్దకు రాకుండా ప్రభా, మీరు మాతో ఉంటే ప్రభా ఏవి రావు నా తండ్రి. మా వద్దకు ఏ దురాత్మ రాదు నా తండ్రి. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు అన్నారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు ప్రభా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకు లేదు. అయినా సరే మీ దయ, మీ జాలి మా మీద చూపించి మాకు కూడా మీ కాపుదల ఇస్తున్న దేవా, మీకే స్తోత్రం తండ్రి. మరి సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి ప్రభా. మరి ఎన్ని టెన్షన్స్ ప్రభా, మరి బయట అన్ని టెన్షన్స్ని ప్రభా పక్కన పెట్టేసి నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా. ఆదాముకి ప్రభా, ఏలియా గారికి నా తండ్రి గాఢ నిద్ర దయచేసిందేవా. వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు నా తండ్రి. అయినా అడుగుచున్నాం తండ్రి. వారెంత ప్రభా, ఏలియా ప్రవక్త గారు ఎంత గొప్ప ప్రవక్త నా తండ్రి, మీకు ఇష్టమైన బిడ్డ. కానీ వారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా అడుగుతున్నాం, తప్పైతే క్షమించండి నా తండ్రి. వారికి ఇచ్చిన గాఢ నిద్ర మాకు దయచేసి సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.